హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో మనం సెక్టార్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్న వాటిలో ఇది రెండవ సెక్టార్ అండి, ఐటీ సెక్టార్. ప్రీవియస్ గా మనం బ్యాంకింగ్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నాము. రెండవది ఐటీ సెక్టార్. రెండవది అని ఎందుకు అంటున్నానంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఫస్ట్ బ్యాంకింగ్, రెండవది ఐటీ అండి. సో ఐటీలో మనకి టోటల్ గా 177 స్టాక్స్ ఉంటాయండి. చాలా ఎక్కువ స్టాక్స్. చాలా మంది అనుకోవచ్చు ఇన్ని స్టాక్స్ ఉంటాయా అని. యాక్చువల్గా ఉంటాయండి. ఫైనాన్షియల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఉంటాయి. చూడండి ఒకసారి, ఫైనాన్షియల్ సెక్టర్ 434. సో ఈ ఐటీ సెక్టార్ లో ఉన్న 177 స్టాక్స్ లో మనకి హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన స్టాక్స్ వచ్చి 10 స్టాక్స్ గురించి మీకు చెప్తాను అని చెప్పాను కదండి రీసెంట్ వీడియోలో. సో ఇందులో ఫస్ట్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఫస్ట్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎల్ఎన్టీ మైంట్రీ అండ్ టెక్ మహేంద్ర, ఒరాకిల్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసిస్ అండ్ ఎల్ఎన్టీ టెక్, కేపీఐటీ. ఓకే, సో ఇవి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇవి హైయెస్ట్ 10 స్టాక్స్. మరి హోల్డింగ్ పరంగా అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరంగా ఎఫ్ఐఐస్ ఎక్కువ హోల్డ్ చేస్తున్న కంపెనీ ఏదో తెలుసా అండి? కోఫోర్జ్. సో కోఫోర్జ్ లో ఎఫ్ఐఐస్ 42% వాటాని కలిగి ఉన్నారు. ఇన్ఫోసిస్ లో 33% అండ్ సెయింట్ లో 28%, ఇంటెలిజెంట్ డిజైన్ లో 27%. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా హైయెస్ట్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో వీళ్ళు చాలా తక్కువ కలిగి ఉన్నారు. ఎలా అండి? టీసీఎస్ గానీ, విప్రో గానీ, ఇన్ఫోసిస్ గానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ గానీ. ఇన్ఫోసిస్ ఓకే ఉన్నారు, బట్ హెచ్సిఎల్ గానీ, టీసీఎస్ గానీ ఇక్కడ ఎఫ్ఐఎస్ యొక్క లిస్ట్ లో లేవు. చూసారా? అండ్ ఇప్పుడు డిఐఎస్ చూస్తే, డిఐఎస్ పరంగా చూస్తే హైయెస్ట్ డిఐఎస్ హోల్డ్ చేస్తున్న కంపెనీ వచ్చి కోఫోర్జ్ అండి. నెక్స్ట్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ లో ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇద్దరు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో మీకు నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొంచెం ఫర్దర్ గా కూడా తీసుకువెళ్తానండి. అంటే ఈ మంత్ లో ఏ కంపెనీస్ లో ఎవరెవరు వాటా పెంచుకున్నారు, అంటే ఎఫ్ఐఎస్ ఎంత వాటా పెంచుకున్నారు, డిఐఎస్ ఎంత వాటా పెంచుకున్నారు, ఎవరెవరు ఏ కంపెనీస్ నుంచి వాళ్ళ వాటాని తగ్గించుకున్నారు, అవి కూడా మనకి థర్డ్ సెక్టార్ నుంచి. మీకు నేను సెక్టార్ అనాలిసిస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా ఐటీ సెక్టార్ అని. సో ఈ డైవర్సిఫైడ్ సెక్టార్, నెక్స్ట్ వచ్చి డైవర్సిఫైడ్ సెక్టార్. ఈ సెక్టార్ లోకి వచ్చేటప్పటికి మీకు ఇంకొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఎవరైతే ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో, ఓన్లీ ఐటీ అండి ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి ఇప్పటికి అంటే 1 year లో వాళ్ళకి వచ్చిన రిటర్న్ వచ్చి 29.7%. అంత 3 years కి వచ్చి 17% ROI వచ్చిందండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఓకే, అలాగే మీకు ఇంకా ఏ పారామీటర్స్ కావాలి ఈ వీడియోలో, మీకు ఇంకా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డెఫినెట్ గా వాటి గురించి కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.